రోజులు చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి అంటే ఏమో అనుకున్నా. బట్ నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అదేంటో తెలీదు గానీ డే అంతా ఏదో ఒక పని బిజీ బిజీ అయిపోతుందనమాట. ఈ వీడియో షూట్ చేసి దాదాపు 1 మంత్ అవుతుంది. పోస్ట్ చేయడానికి మాత్రం ఇప్పుడు కుదిరిందనమాట. ఈ వీడియో చాలా మంది అమ్మాయిలు రిలేట్ అవుతారు. ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు కమెంట్ చేయండి. ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఎన్ని పెట్టిందంటే మాకు ఇంకా చాలు కారు సరిపోదు అన్నంత వరకు పెట్టిందనమాట. కజ్జికాయలు, లడ్లు, ఇంట్లో ఉన్న ఆకుకూరలు అన్నీ, ఇక్కడ మినపప్పు, శనగపప్పు, ఇంకా ఇవేంటంటే పెసళ్ళు, నువ్వులు అన్నీ మా పొలంలో పండినటివే అనమాట. బట్ ప్రతిదీ ఇట్లా ఆమెకు నచ్చిన కవర్లో బాక్సుల్లో ప్యాక్ చేసి ఇలా పెట్టింది. ఇవన్నీ అన్ప్యాకింగ్ చేసి సర్దుకోవడానికే నాకు ఫుల్ డే పట్టిందనమాట. ఇలా అన్నీ వాష్ చేసి ఆరిన తర్వాత మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే 1 ఇయర్కి సరిపడా పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ అంతే. ఇంకా ఏమైనా వద్దు అన్నట్టు మాత్రం మళ్ళీ అప్పుడప్పుడు వెళ్తుంటాం కదా, అప్పుడు పంపిస్తుంది. మ్యాక్సిమం ఇంకా పచ్చళ్ళు, ఇంకా రకరకాల కాయగూరలు అవన్నీ కూడా పంపిస్తుంటుంది. కానీ నేను ఎక్కువ పచ్చళ్ళు తింటున్నానని చెప్పేసి ఈ మధ్య పంపించడం మానేసింది. రేషన్ బియ్యంతో సహా పంపిస్తుంది అనమాట. అమ్మాలంటేనే అంత కదా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.